తిరిగి వార్తలకు స్వాగతం. భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దినసరి కూలీలు, కార్మికుల వెతలు, రోడ్లపై మోకాల్లోతు నీరు, పొంగుతున్న డ్రైన్లు, మునిగిన వరిచేలు, నారుమడులు. ఇది గణపవరం మండలంలో దుస్థితి. గణపవరం మండలంలో వరి నాట్లు, నారుమడులు దెబ్బతిన్నాయి. మండల వ్యవసాయ అధికారి వైవిఎస్ ప్రసాద్ చెప్పిన వివరాల ప్రకారం మండలంలో సాగు విస్తీర్ణం 11,713 ఎకరాలు ఉండగా 3,261 ఎకరాల్లో నాట్లు వేశామని అన్నారు. అధిక వర్షాలకు 924 ఎకరాలు ముంపు గురయ్యాయని తెలిపారు. పిప్పల్లో ఎండమూరు డ్రైన్ పొంగి ప్రవహిస్తోంది. ఏటా మాదిరిగానే పిప్పల్ రోడ్డు ప్రాంతాల లంక ప్రాంతం, విద్యుత్ సబ్స్టేషన్ ప్రాంతం, కొత్తపేట కాలనీ వరద ముంపుకు గురయ్యాయి. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం ఎండమూరు డ్రైన్కు ఉన్న షట్లను పునరుద్ధరించకపోవడంతో వరదకు గండి పడుతుందోమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రమాద పరిస్థితిని గమనించి టీడీపీ మండల అధ్యక్షులు ఇందుకూరి రామకృష్ణంరాజు, మాజీ సర్పంచ్ కొప్పిశెట్టి యేసుబాబు, పంచాయతీ ఇరిగేషన్ సిబ్బందితో కలిసి ప్రమాద షట్టర్ వద్ద ఇసుక బస్తాలతో కట్టడి చేసి నీటిని ఇంజన్లతో బయటకు తోడుతున్నారు. ఎండమూరు సరిహద్దు ప్రాంతాలైన ఎస్కొండేపాడు, కేశవరం, కోమర్లు గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన ఉన్నారు. గణపవరం మండలం పిప్పర్లో ఉన్న ఎండమూరు డ్రైన్ ముంపు గ్రామంలో ఆదివారం పిప్పర, కోమర్రు, ముప్పర్తిపాడు, మొయ్యేరు, ఎస్కొండేపాడు గ్రామాల్లో ఉంగుటూరు శాసనసభ్యులు వి ధర్మరాజు పరిశీలించారు. గణపవరం మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు ఇందుకూరి రామకృష్ణంరాజు గ్రామంలో లోటుతో ప్రాంతాలను ఎమ్మెల్యేకు చూపించారు. ముంపు గురైన వరిచేలను, నారుమళ్లను ఆయన పరిశీలించారు. ప్రమాద స్థాయిలో ఉన్న గట్లను, కొండేపాడులో ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే ధర్మరాజు అధికారులతో కలిసి పర్యటించారు. ముంపులకు గురైన బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ముంపుకు గురైన రైతాంగానికి అవసరమైన సూచనలు ఇచ్చి ప్రభుత్వ పరంగా వారిని ఆదుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. గురు పౌర్ణమి వేడుకలు ఉండి కొత్తపేటలోని లక్ష్మీ గణపతి దత్తసాయి ఆలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. బాబి వారికి ఉదయం కాకడహారతి, అమ్మవారికి ఆషాఢ మాస సారి సమర్పణ, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. దాతల మంత్రి రంగరాజు, వాసు తదితరులు స్వామివారికి పూజలు చేశారు. వేద పండితులు సన్నిధిరాజు చలపతిరావు పూజలు చేయించారు. ఉండి వెంకట సహస్ర కోలాట ప్రజామండలి కోలాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన అన్న సమాలోచన కార్యక్రమానికి భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. గురు పూర్ణ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులను ఆలయ కమిటీ ప్రతినిధులు జ్ఞాపికలు ఇచ్చి సత్కరించారు. కార్యక్రమంలో పెద్దింటి బాబు, పులుబోతు రాము, ప్రదీప్, సురేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులందరూ కూడా ఒకసారి అటు ఇల్లు సరిపోతామో మీకు ఎంత కావాలో అంతే వడ్డించుకొని అది యొక్క స్వామివారి ప్రసాదాన్ని వెనక ఉన్న భక్తులు కూడా కొత్తపేటలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దత్తసాయి స్వామివారి ఆలయంలో గురు పౌర్ణమి మహోత్సవాల్లో నిన్న కార్యక్రమాలు. ఈరోజు ఉదయం 5:15 కాగడ హారతి, 6:45 నుండి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, అలాగే లక్ష్మీ అమ్మవారికి సారి సమర్పణ కార్యక్రమం. తదుపరి 10:45 మూలమంత్ర హోమములు, అనంతరం చతుర్వేద స్వస్తి దర్బారు సేవ. ఈ యొక్క కార్యక్రమాలు పరిసమాప్తమై దాతల సహకారంతో, అలాగే మన గురు పౌర్ణమికి ప్రతి సంవత్సరం మన విలువరు గ్రామ కాపస్తులు శ్రీ ముదునూరి రంగరాజు గారు దంపతులు, వారి కుమారులైన శ్రీనివాసరాజు గారు, శివప్రసాదరాజు గారు ప్రతి సంవత్సరం అన్న సమారాధనకు హితోధికంగా ధన సహకారాన్ని అందిస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం మన పతివాడ అప్పారావు గారు, డబీనా దంపతులు, అలాగే మన బొబ్బర శ్రీనివాసు, లక్ష్మీ దంపతులు వీరు కూడా నిన్న ఈరోజు జరిగే కార్యక్రమాలకు హితోదకమైన ఆర్థిక సహకారాన్ని అందించి బ్రహ్మాండమైన అతి పవిత్రమైన ఈ గురు పౌర్ణమి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు
అలాగే ఇప్పుడు మరి కొద్దిసేపట్లో అఖండ అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు స్వామివారి విష్ణు సహస్ర పారాయణ, అలాగే 7 గంటలకు పల్లకీ ఉత్సవం, రాత్రి 8:45 సేజహారతి ప్రసాద వితరణ, గురు పౌర్ణమి మహోత్సవాల పరిసమాప్తి. వెలివేరులోని శ్రీ అశ్వత్థ వృక్షం వద్ద లక్ష్మీనారాయణ సహిత ఉమారామలింగేశ్వర స్వామి పీఠంలో వేంచేస్తున్న శ్రీ సాయిబాబా గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా విగ్రహానికి నెయ్యి, పాలు, పెరుగు, తేనె, పండరసాలతో వీరపేరండం దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ మంత్రి రంగరాజు త్రివేణి దంపతులు ప్రత్యేక అభిషేకాలు చేయించారు. ముదనూరి శ్రీనివాసరాజు, పొట్ట సీతారాముల ఆధ్వర్యంలో అఖండ అన్న సమారాధన జరిగింది. కార్యక్రమంలో నరసింహరాజు, శ్రీ బేబీ, లక్ష్మీపతిరాజు, శ్యామల, పెన్మచ్చి రంగరాజు, భగవాన్ రాజు, గ్రామ ప్రముఖులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలువర్ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అశ్వత్థ వృక్షం వద్ద శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సహిత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి పీఠమునందు వేంచేసి ఉన్న శ్రీ సాయిబాబా వారి ఆలయం నందు గురు పౌర్ణమి ఉత్సవం సందర్భంగా శ్రీ సాయిబాబా వారికి పంచామృత అభిషేకములు, విశేషార్చన జరిగినవి. అలాగే శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం, సహస్రనామార్చన కార్యక్రమం జరిగింది. తదనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ముదునూరి శ్రీనివాసరాజు గారు మరియు శ్రీ పొట్ట సీతారాముడు గారు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ తీర్థ ప్రసాదమును స్వీకరించి తరించవలసి. ఎనదమూరు డ్యానికి భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యంలో గట్లను సంరక్షణకు పూర్తి స్థాయి ఏర్పాటు చేసినట్లు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఎండగండి వద్ద ప్రధాన కాలువ గట్టు పైన నీరు చేరుతున్న ప్రాంతాన్ని ఈర్లకోడు అవుట్ఫాల్ స్ట్రీట్స్ వద్ద ఇసుక బస్తాలతో సంరక్షణ పనులను ఆయన శనివారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలపై అధికారులతో చర్చించారు. ఎనదమూరు డ్రైన్ గట్లను ఇరిగేషన్ పంచాయతీరాజ్ శాఖ అధికారులు పర్యవేక్షించారు. ఇరిగేషన్ శాఖ కార్యనిర్వహణాధికారి దక్షిణామూర్తి, డిఈ సత్యనారాయణ, ఏఎల్ వెంకటేశ్వరరావు, పనిశంకర్లు బలహీనంగా ఉన్న గట్ల ప్రాంతాల్లో తీసుకోవాల్సిన రక్షణపై చర్చించారు. యనమదుర్రు వాగు పొంగినందువల్ల మనకి కోరుకొల్లు, ఎండగండి, మైప, కరకపర్రు ఈ గ్రామాలకి కొంచెం ఈ వరద ముప్పు పొంచి ఉంది. అధికారులు, పోలీసు యంత్రాంగం, గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ కలిసి యుద్ధ ప్రాతిపదికన శాండ్ బ్యాగ్స్ అప్పటికప్పుడు రెడీ చేసి సుమారు ప్యాచెస్గా ఒక 400 నుంచి 450 మీటర్లో ఎక్కడైతే బండు కృంగిందో అక్కడ రేస్ చేసి ఇప్పటి వరకు ఎటువంటి ఫ్లడ్ ఇబ్బంది లేకుండా అయితే అందరూ కలిసి కాపాడగలిగారు. యనమదురు డ్రైన్కి సంబంధించి ప్రస్తుతం నందమూరి యాక్టివిటీ దగ్గర 38.5 రీడింగ్ మెయింటైన్ అవుతుంది. ఇది గత రాత్రి 2 గంటల నుంచి కూడా అదే రీడింగ్ మెయింటైన్ అవుతుంది. 2 రోజుల క్రితం మనకి 17,000 క్యూసెక్ల నీటిని డిశ్చార్జ్ చేసేవారు. అది ప్రస్తుతం 10,000కి తగ్గించబడింది. అలాగే నందమూరి యాక్టివిటీకి ఏలూరు రిజర్వాయర్కి సంబంధించి ఇన్ఫ్లోస్ కూడా 12,000 నుంచి అలాగే క్రమేపీ ఇప్పుడు 7,000 సుమారు 7,000కి క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తుంది. ఇది మధ్యాహ్నానికి ఈ వరద ఉధృతి తగ్గుముఖం వైపు పయనిస్తుందని మేము అధికారులందరూ కూడా ఆశిస్తున్నాం. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఎక్కడైతే మనకి ఓవర్ఫ్లో సిచ్యుయేషన్స్ ఉన్నాయో బ్యాంక్స్ వద్ద శాండ్ బ్యాగ్స్ని కూడా మేము
ప్లేస్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే యనమదురు డ్రైన్ ఇన్లెట్లకు సంబంధించి కూడా మేము శాండ్ బ్యాగ్స్ని కూడా వేసి వాటి నుంచి గ్రామాల్లోకి నీరు వెళ్లకుండా అదుపు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఎర్రకాలం వల్ల నిడదవోలు మండల పరిధిలో ముంపుకు గురైన పలు గ్రామాలను పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని, పునరావాస కేంద్రాల్లో ఆహారం అందించడం జరిగిందని నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఆర్వి రమణ్ నాయక్, మండల స్పెషల్ ఆఫీసర్ దుర్గేష్ తెలిపారు. ఆదివారం నిడదవోలు మండలంలోని నందమూరి ఆకులెట్, శెట్టిపేట, తాళపాలెం, తిమ్మరాజుపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్వి రమణ నాయక్ వివరాలు తెలుపుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు మండల స్పెషల్ అధికారి, తహసీల్దార్, ఇతర సమన్వయ అధికారులతో కలిసి ముంపు ప్రాంతాల్లో పర్యటించడం జరిగిందని అన్నారు. శెట్టిపేట గ్రామంలో నీట మునిగిన గృహాలను సందర్శించి వారందరినీ పునరావాస కేంద్రాలకు రావాలని కోరడం జరిగిందని తెలిపారు. గ్రామంలో సుమారు 500 మందికి స్థానిక ఎంపీపీ స్కూల్లో భోజన సదుపాయం కల్పించినట్లు తెలిపారు. అదనంగా పునరావాస కేంద్రాలకు వచ్చేవారిని దృష్టిలో పెట్టుకుని తహసీల్దార్ ఆధ్వర్యంలో భోజనాలు సమకూర్చే ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పునరావాస కేంద్రంలో భోజనాల ఏర్పాట్లను పరిశీలించారు. వైద్య శిబిరం కూడా అందుబాటులో ఉంచి ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే తెలియచేయాలని కోరారు. గోదావరి పరివాహక ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు, ఎర్రకాలువ కారణంగా వరద నీరు హెచ్చరిక నేపథ్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా, డివిజన్, మున్సిపల్, మండల, గ్రామ స్థాయిలో సోమవారం జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం కూడా రద్దు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ది రాజమహేంద్రవరం ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ శనివారం జరిగిన ఓటింగ్ లెక్కింపులో ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అత్యంత పకడ్బందీగా నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఎస్కేవిటి డిగ్రీ కళాశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపు అత్యంత జాగ్రత్తగా లెక్కించవలసి ఉందని అన్నారు. మొత్తం 74,585 మంది ఓటు హక్కు కలిగి ఉండగా వారిలో 25.31% సుమారు 18,800 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వివరించారు. మానవుడు గురుమార్గాన్ని అనుసరించి ప్రయాణం చేసినట్లయితే జీవన మనుగడలో మంచి విషయాలు పొంది తరించే అవకాశం ఏర్పడుతుందని, మానవుడి జీవన విధానానికి దశ నిర్దేశించే తాత్వికుడు గురువని శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాత్మక పీఠం నవన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. గురు పూర్ణిమ సందర్భంగా ఆదివారం పిఠాపురం కాకినాడ రోడ్డులోని పీఠం నూతన ఆశ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో అలీషా ప్రసంగించారు. గురువును పూజిస్తూ గురు ఔన్నత్యాన్ని గ్రహిస్తూ గురుతత్వాన్ని పొందిన మానవుడు జీవన తత్వంలో వాటిని అలవర్చుకోవాలని అన్నారు. గురు మార్గాన్ని అనుసరించి ప్రయాణం చేసినట్లయితే జీవన అడుగులో మంచి విషయాలు పొంది తరించే అవకాశం ఏర్పడుతుందని వెల్లడించారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సభ్యులకు సూచించారు. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో పీఠం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అలీషా ప్రారంభించారు. ఈ సందర్భంగా 10 సంఖ్యలో పీఠం సభ్యులు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఠాపురం మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ఎస్ వర్మ మాట్లాడుతూ సర్వమతాలు సమానమే అన్న విషయాన్ని బోధించడానికి ఏర్పడిన పీఠం శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం అని అన్నారు. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున నిరుపేదలకు కుట్టు మిషన్లు, పక్షులాహారం కొరకు ధాన్యం కుట్టులను పీఠాధిపతి సమక్షంలో సభ్యులకు పంపిణీ చేశారు. సభలో పీఠం సభ్యురాలు ఉమ పర్యవేక్షణలో పలువురు పీఠం సభ్యులు అలంకరించిన కీర్తనలు సభ్యులను ఆరంభించాయి. కార్యక్రమ పీఠం కన్వీనర్ పేరు సూరిబాబు, నందం తాతయ్య, మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు సత్యనారాయణ, ఏటీవీ వర్మ, పింగళానంద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం తంగెలమూడి, కొడవోలు ఆయకట్టు పరిధిలో భారీ వర్షాలకు ముంపు గురైన వరి పంట పొలాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులతో కలిసి పరిశీలించారు. మురుగు డ్రైన్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క పుడికను పరిశీలించి పంట నష్ట వివరాలను రైతులను, కౌలు రైతులను, దేవాలయ కౌలు రైతులను అడిగి తెలుసుకున్నారు. ముంపు వలన వేసిన నాటు కుళ్ళిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ భారీ వర్షాలకు పంటల ముంపునకు గురై జిల్లాలో వేలాది ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాటి బంగారు మాట. వినడంలో మనిషి తొందరపడాలి, కానీ మాట్లాడడంలో తొందర పడకూడదు. జేమ్స్ జుడిత్. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.